అసలు సిసలైన రాజకీయం అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో నడిచిందబ్బా. ఆడ ఏ లెక్కన రాజకీయం నడిచిందంటే మండు టెండల డైరెక్ట్ మోడీ సారు అమిత్ షా సారు రోజుల కమాడం రోడ్ల మీద తిరిగి పాచారం చేసిర్రు. ఇక దీది అయితే క్యాజీ అన్నట్టు బాగానే అరుచుకున్నది. మరి గిల్లుగాలు ఎంత అరుచుకున్నా మెచ్చుకున్నా ఆఖరికి నిర్ణయం తీసుకునేటోళ్ళు బెంగాల్ పబ్లిక్. మరి బెంగాల్ పబ్లిక్ దీదీకి జై అన్నారా మోడీకి జై అన్నారా? చూద్దాం పారి. ఏ దీదియా మోడీయా అని చెప్పి మొత్తం మీద అయితే వెస్ట్ బెంగాల్లా నిన్న మొన్నటి దాకా ఖతర్నాక్ రాజకీయం నడిచింది. పువ్వు పార్టీ లీడర్లు షాపలు పట్టుకొని రోడ్ల మీద తిరిగిండ్రంటే ఆలోచన చేయుండ్రి ఏ లెక్కన రాజకీయం నడిచిందో. గా లెక్కన నడిచింది. మళ్ళా వెస్ట్ బెంగాల్ చరిత్రలో లేనట్టు మొత్తం మీద అయితే పబ్లిక్ బయటికి వచ్చి బగ్గనే ఓట్లు వేసిండ్రు. ఇక ఓటర్ దేవుళ్ళు అయితే మొత్తం మీద అయితే గీ తాప పువ్వు పార్టీకి జై కొట్టిండ్రు. జై కొట్టుడు అట్లా ఇట్లా కాదు, భారీ మెజారిటీతోని పువ్వు పార్టీని వెస్ట్ బెంగాల్లో గెలిపించిండ్రు. ఇక వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో పువ్వు పార్టీ గెలిచిందో లేదో మొత్తం మీద అయితే పార్టీ లీడర్ల సంబరాలు గిట్లున్నాయి. మళ్ళా చూసిరు కదా, కార్యకర్తలు లీడర్లు పుల్లు ఖుషీలా డాన్సులు చేయబట్టే గీ అన్న అయితే డైరెక్ట్ మోడీ సారి ఫోటోకే సీట్లు తినిపించిండు. మళ్ళా గా లెక్కన ఖుషి కాబట్టే. ఇక వెస్ట్ బెంగాల్లో పువ్వు పార్టీ కథ గిట్లుంటే అస్సాం రాష్ట్రంలో కూడా గీ తాప పువ్వు పార్టీ మస్తు మెజారిటీలో గెలిచింది. మళ్ళా ముఖ్యమంత్రి ఆడ హిమంత్ బిశ్వ శర్మ సారే. ఇక మొత్తం మీద అయితే అటు వెస్ట్ బెంగాల్ ఇటు అస్సాం రాష్ట్రంలో పువ్వు పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక పువ్వు పార్టీ అధికారంలో వచ్చుడుతోని ఆడున్న లీడర్లే కాదు, మన తెలంగాణలో ఉన్న లీడర్లు కూడా పుల్లు ఖుషి అయ్యిండ్రు. ఇక జల్దీనే తెలంగాణలో కూడా పువ్వు పార్టీ సర్కారు కొలువు తీరుడు ఖాయం అని అంటున్నారు. మళ్ళా ఈ పార్టీలకు తెలంగాణ ప్రజలు గమనించాలి, ఇతర రాష్ట్రాలు కూడా ఎట్లా బుద్ధి చెప్పారు. రేపు మనం కూడా తెలంగాణలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క ఫలితాలు చూసిన తర్వాత పూర్తిగా నాకు నమ్మకం ఉన్నది, దేశవ్యాప్తంగా అంతా కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఇండియా అలయన్స్ కు వ్యతిరేకంగా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ 4 రాష్ట్రాల్లో బీజేపీ పుడిచిరోతో కలిపి బీజేపీ వస్తున్న సమయంలో రేపు రాబోయేది తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తూ విన్నారు కదా, మొత్తం మీద అయితే తెలంగాణ పువ్వు పార్టీ లీడర్లు పుల్లు ఖుషీలు ఉన్నారు. పక్క తెలంగాణలో కూడా పువ్వు పార్టీ కొలువు తీరుడు ఖాయం అని అంటున్నారు. చూడాలే మళ్ళా 10 తారీఖు నాడు ప్రధాని మోడీ సారు పట్నంకి వచ్చి ఏం మాట్లాడతాడు.